హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ప్లీజ్ వీడియో మొత్తం చూడండి. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. బొబ్బరపప్పు గారెలు చేయబడుతున్నానండి. దానికి కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ కావాలి, వెల్లుల్లి కూడా కావాలండి. పాలకూర కూడా తీసుకుంటున్నానండి నేను హెల్తీగా ఉండడం కోసం. ఇది బొబ్బరపప్పు అండి. 4 అవర్స్ బ్యాక్ నానబెట్టాను దీన్ని. 2 చిన్న గ్లాసుల బొబ్బరపప్పు తీసుకొని నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు నానబెట్టిన బొబ్బరపప్పును 4-5 టైమ్స్ శుభ్రంగా కడిగి మిక్సీలో వేసుకున్నానండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి వేసుకోవచ్చండి. నేను 4 మిర్చి వేస్తున్నాను, ఎందుకంటే ఇవి అసలు కారం లేవు మిర్చి, అందుకే 4 వేస్తున్నాను. మిర్చి కారం ఉంటే 2 వేసుకోండి, సరిపోద్ది. ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఒకే రౌండ్ తిప్పాను కానీ ఇంత మెత్తగా పేస్ట్ అయిపోయింది. కాస్త కచ్చా పచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీలో ఉన్నదాన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇందులో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత జీలకర్ర వేసుకున్నాను అండ్ నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ కరివేపాకు, ఇంకా ఉల్లిపాయ తరుగు అనేది యాడ్ చేస్తున్నాను. కట్ చేసి పెట్టుకున్న పాలకూర యాడ్ చేస్తున్నాను. నేను పాలకూర కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసానండి. ఇది వెల్లుల్లి దంచి వేసుకుంటున్నాను. ఇవన్నీ ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. నా వేలు తెగింది పాలకూర కట్ చేసేటప్పుడు, చాలా డీప్గా తెగిందండి. మీకు అనిపిస్తుందో లేదో క్లియర్గా. సో నేను స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చెయ్యి అందులో పెట్టగానే మండింది నాకు, మిర్చి వేసాం కదా. సో ఒక చేతితో వీడియో తీయరాలేదు, మిక్స్ చేశాక చూపిస్తాను. చాలాసేపు కలిపితే ఇలా అయిపోయింది మనకి. నెక్స్ట్ ఒక స్టవ్ మీద ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. నెక్స్ట్ చేయితోనే వేసి ఒక వాయి వేసిన తర్వాత మళ్ళీ చేయి కడిగేసుకున్నానండి, ఎందుకంటే చాలా అంటే చాలా మండుతుంది నాకు చేయి. చిన్న ముగుడు కదండి, ఒక 5 పడుతున్నాయి, ఒక్కొక్క వాయికి 5 వస్తున్నాయి. పల్చగా వేసుకోవాలి. చాలా పల్చగానే వేసాను కానీ అవేంటో కాలిన తర్వాత చెబ్బిగా వచ్చాయి అవి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితేనేమో పైన మాడిపోద్ది, లోపల కుక్ అవ్వదు. లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ బాగా పీల్చుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టేసుకొని మనం ఇవి కాల్చుకోవాలండి. చిన్న చిన్న వడల్లాగా వేసుకున్నాను నేను. గోల్డెన్ బ్రౌన్ చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, గోల్డెన్ కలర్. ఇప్పుడు మనము టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవడమే. నేను ఎందుకు పాలకూర కొత్తిమీర ఎక్కువ వేసానంటే, మా బాబు మామూలుగా తినడు ఆకులు, ఇలా వేస్తే అలా అయినా తింటాడేమో అని ఇలా వేస్తాను. ఎప్పుడు ఫ్రైడ్ రైస్ చేసినా కూడా కొత్తిమీర, క్యారెట్ ఇలాంటివన్నీ తురిమి వేస్తానండి సన్నగా చేసి. సో హెల్దీ కదా. ఇది ఆల్రెడీ ఆయిల్ ఫుడ్ కాబట్టి కొంచెమైనా హెల్దీ ఉండాలని పాలకూర అనేది ఎక్కువ యాడ్ చేశాను, కొత్తిమీర ఎక్కువ యాడ్ చేశాను. చూడండి అసలు కలర్ చూస్తేనే చాలా టెంప్టింగ్గా ఉంది కదా. నెక్స్ట్ ఇంకో వాయి వేసేసానండి. ఇప్పుడు చిన్నది తీసుకున్నాను, కాస్త ఆయిల్ తీసుకున్నాను వేస్ట్ అవ్వకుండా. మళ్ళీ అది స్మెల్ వస్తుంది ఆయిల్, కర్రీస్లో వేసేసుకుంటే బెటర్ నెక్స్ట్ డే కర్రీ వండినప్పుడు. చూడండి ఇంకో వాయి కూడా వేగిపోయింది. ఉల్లిపాయలతో సర్వ్ చేసేసుకోవడమే. నిమ్మకాయ కూడా పెంటుకొని తినవచ్చు. పైన ధనియాల పొడి చిలకరించుకోండి. మీకు వీడియో నచ్చినందుకు థ్యాంక్ యూ. మొత్తం వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్, బాయ్ బాయ్.